నమస్తే. ప్రస్తుతం మనం జూబ్లీ బస్ స్టేషన్లో ఉన్నాం. సో తెలంగాణ రాష్ట్రం అంతటా నిన్నటి నుండి ఏదైతే ఆర్టీకి సంబంధించిన కార్మికులకు సంబంధించిన 32 డిమాండ్లతోటి ఆ డిమాండ్లు పరిష్కరించాలి, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే దిగొచ్చి మా డిమాండ్లని పరిష్కరించాలంటూ కూడా నిన్నటి నుండి సమ్మెకు అయితే పిలుపునియడం జరిగింది. సో గతంలో కూడా వీళ్ళు దాదాపుగా 52 రోజుల సమ్మెను అయితే చేయడం జరిగింది. సో ఎటకెలకి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా దిగి రావాలి, మా సమస్యలను పరిష్కారం చేయాలి. సో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడం కోసం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మమ్మల్ని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తా అని చెప్పడం జరిగింది. అలాగే రకరకాలైన హామీలు ఇచ్చి అడ్డగోల హామీలు ఇచ్చి మమ్మల్ని మోసం చేసిందంటూ కూడా ప్రధానంగా ఈ ఆర్టీసీకి సంబంధించిన కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొంటా ఉన్నారు. దాదాపుగా నిన్నటి నుండి బస్సుకు సంబంధించిన డ్రైవర్లు కావచ్చు, కండక్టర్లు అందరూ డ్యూటీని మినహాయించిన పరిస్థితి. సో మరి దీనికి సంబంధించి ఇక్కడ చాలా మంది అయితే అన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనే. ఏంది మరి ఇప్పుడు నిన్నటి నుండి సమ్మెను అయితే పిలుపునిచ్చిళ్ళు, సో ప్రభుత్వం వైఖరి ఎట్లా అనిపిస్తుంది మీకు? మేము ఈరోజు రెండో రోజు సమ్మె విజయవంతంగా అవుతుంది. అయితే ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్ ఉంది కాబట్టి మేము ఆశాభావంతో ఈరోజు మా సమస్యలను పరిష్కరిస్తుందని చెప్పేసి మేము ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకొని ఉన్నాము. మేము చేసే ఇప్పుడే మాకు ఒక న్యూస్, ఇప్పుడు నర్సంపేట డిపోలో మా సోదరుడు అతను ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడానికి చేసిండు. కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని ఒకటే వేడుకుంటున్నాం మేము, ఇవన్నీ ఇంకా ఇటువంటివి చాలా జరగకుండా ఇటువంటి వాటిని ఆపడానికి ఖచ్చితంగా మీరు ఈ సమ్మెను మా డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కరించి ఇటువంటి అగత్యాలకు పాల్పడకుండా సమ్మెను విరమింపజేయాలని చెప్పేసి మేము ఈ ఛానల్ ద్వారా. మంత్రి ఎవరైతే పొన్నం ప్రభాకర్ ఉన్నారో, సో 4 అధికారులని కమిటీ ఏర్పాటు చేసినాం, సో 4 వారాలలో దీనికి ఒక సమస్య అనేది కొలిక్కి వస్తుందని చెప్పేసి అంటా ఉన్నారు. సో సమ్మెలు బంద్ చేయాలి, విరమించాలని చెప్పేసి అంటారు. నమ్మకం ఉందా ఈ ప్రభుత్వం చేస్తుందని? మేము ఒకటే అంటున్నాము, 4 వారాలు అని. ఇప్పుడు మొన్న రేపు సమ్యానంగా 4 వారాలు అన్నారు. మేము గతంలో కూడా ఇంతకుముందు కూడా చెప్పినాము. మేము ఇచ్చి మన రెండోసారి కూడా కూడా సమ్మె నోటీస్ ఇచ్చి, ఫస్ట్ సారి ఇచ్చి ప్రాబ్లం ఉంది అని అన్నప్పుడు వాయిదా వేసుకున్నాము. రెండోసారి సమ్మె నోటీస్ ఇచ్చి 42 రోజులు అయ్యింది. 42 రోజుల వరకు కూడా మీరు చర్చలకు పిలవకుండా సమస్యల మీద ఆర్టీసీ సమస్యలను అక్కడ పారేసినట్టు పెట్టేసి మీరు మళ్ళీ 4 వారాలు ఇవ్వని అంటే కాలయాపన చేయడం తప్ప వేరే ఏం లేదని మేము అనుకుంటున్నాం. అంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు, ప్రయాణికులను ఇబ్బంది పెట్టొద్దు, డ్యూటీలోకి రావాలి ప్రజలు, అంటే ఇదంతా పరిష్కారం చేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. నమ్మొచ్చు అంటారా వీళ్ళ మాటలు? వాళ్ళ మాటలు మనం నమ్మవచ్చు అంటే మన ప్రభుత్వం మీద నమ్మకం ఉండే మేము ఇన్ని రోజులు సమ్మెకు దిగలేదు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాము, ఇప్పుడు మీరు అదే చర్చలకు మా జేఏసీ మేము అందరం ఇక్కడే ఉంటాం, జేఏసీ నాయకులను పిలిచి మా సమస్యలు ఏమైతే ఉన్నాయో వాటిని పరిష్కరించి చర్చల ద్వారా సమస్యలు ఎంత పెద్ద సమస్యలైనా పరిష్కరించవచ్చు. కాబట్టి ఖచ్చితంగా మా డిమాండ్లు ఏవైతే ఉన్నావో వాటిని పరిష్కరించిన తర్వాత మేము సమ్మె విరమించడానికి అవకాశం. నిన్న అదే విధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఒక మాట అన్నారు, మిమ్మల్ని బీఆర్ఎస్ వాళ్ళు రెచ్చగొడతా ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు రెచ్చగొడితే మీరు బయటకు వచ్చి సమ్మెలు చేస్తా ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు పొన్నం ప్రభాకర్ గారు. ఏం చెప్తారు? మేము ఒకటే చెప్తున్నాము, ఇప్పటి వరకు మాత్రము గతంలో యూనియన్లు ఉన్నాయని చేసి సమ్మె చేసిండని గత నాయకుడు ఏం చేసిండు, యూనియన్ అన్ని రద్దు చేసిండు. ఇప్పుడు ఈ రోజు ఈ సమ్మె చేయడానికి ప్రతి కార్మికుడు ఒక నాయకుడు. ఈరోజు ఆర్టీసీ కార్మికుల ఆత్మరక్షణ కాబట్టి ప్రతి ఒక్కరు వర్కర్ల నుంచి వచ్చింది. ఈరోజు ఎవ్వరు ఇప్పటి వరకు కూడా ఏ నాయకుడు కానీ ఏ పొలిటికల్ ఎవ్వరు కూడా మాకు మద్దతు ఇవ్వలేదు, మేము కూడా వాళ్ళని తీసుకోదలుచుకోలేదు. కాబట్టి ఇది రెండో రోజు. ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో మేము మా డిమాండ్లు నెరవేరుతామని ఆశాభావంతో ఉన్నాం. ఇప్పటి వరకు అయితే మాకు వచ్చి మద్దతు ఇవ్వలేదు.